మీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి? ఎక్కడ ఫైల్ చేయాలి? పేమెంట్ ఎలా చేయాలి? వాటి లిమిట్స్ ఏంటి? అండ్ డ్యూ డేట్స్ ఏంటి? మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎక్కడ ఫైల్ చేయాలి? బేసికల్లీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మీకు ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టేట్ సబ్జెక్ట్ అనమాట. స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అందులో పే చేయాలి. అసలు ఏ ఫార్మ్ ఫైల్ చేయాలి? ఏ ఫార్మ్ ఫైల్ చేయాలంటే ఫార్మ్ 5. ఫార్మ్ 5 ఫైల్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మంత్లీ రిటర్న్. ఓకే. అండ్ దెన్ ఎప్పుడు ఫైల్ చేయాలి? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ దిస్? అప్పుడు మీరు ఆన్ ఆర్ బిఫోర్ 10th డే ఆఫ్ ద మంత్, లెట్స్ సే ఈ పర్టిక్యులర్ మంత్కి సంబంధించిన పీటీ పేమెంట్ కానీ రిటర్న్ కానీ నెక్స్ట్ మంత్ 10th లోపల కంప్లీట్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద లిమిట్స్? అంటే ఎంత డిడక్ట్ చేయాలి? ఎంత పేమెంట్ చేయాలి? ఎంప్లాయీస్కి అనుకోండి, వాళ్ళ శాలరీని బేస్ చేసుకొని ఉంటుంది లిమిట్ అనేది. 15,000 వరకు అయితే నిల్, 15,000 to 20,000 అయితే 150, అబౌవ్ 20,000 అయితే 200 రూపీస్ పర్ మంత్. అండ్ దిస్ ఇస్ మ్యాక్సిమం లిమిట్ ఈస్ 2,500 పర్ యానం అనమాట. అంతకంటే ఎక్కువ డిడక్ట్ చేయడానికి లేదు. అండ్ ఇన్ కేస్ ఆర్గనైజేషన్స్కి, డైరెక్టర్స్కి లేదా పార్ట్నర్స్కి వాళ్ళకి కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళు ఎంత చేయాలి? ఈచ్ ఆర్గనైజేషన్ వచ్చేసి 2,500 పర్ యానం పే చేయాలి. ఈచ్ డైరెక్టర్ 2,500 పర్ యానం పే చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్. ఒక కంపెనీ ఉంది, అందులో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఆ కంపెనీకి 2,500, ఈచ్ డైరెక్టర్కి 2,500, అంటే ఓవరాల్గా 7,500 రూపీస్ మీరు పే చేయాలి. లేదు, ఒక డైరెక్టరే 2-3 కంపెనీస్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క కంపెనీలో పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఆ రిసిప్ట్ మిగిలిన కంపెనీస్కి షేర్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. నో నీడ్ టు పే 2 డైరెక్టర్స్, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ కెపాసిటీలో పే చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం అసలు వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి? వాటి డాష్‌బోర్డ్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. నేను మీకు ఇలిస్ట్రేషన్ పర్పస్ కోసం తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. మీకు సిమిలర్లీ ఏపీ వెబ్సైట్ కూడా ఇలానే ఉంటుంది ఇంచుమించు. మేబీ మీకు పైన కింద డాష్‌బోర్డ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీరు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. tgcat.gov.in. అప్పుడు దిస్ ఈస్ ద వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత మీకు ఈ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌లో పీ ట్యాక్స్ లాగిన్. తర్వాత ఈ డాష్‌బోర్డ్‌కి మీకు మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మీ పీటాక్స్ అంటే మీ పీటిన్ అండ్ మీ పాస్వర్డ్, మీ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇది లాగిన్ పేజ్ అనమాట. ఈ లాగిన్ పేజ్‌లో అసలు రిటర్న్స్ ఎక్కడ ఫైల్ చేయాలి అంటే ఇక్కడ మీకు రిటర్న్స్ అని కనిపిస్తుంది కదా! ఈ రిటర్న్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు టైప్ ఆఫ్ రిటర్న్, అంటే ఇయర్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను మంత్లీ రిటర్న్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు మీ కంపెనీ నేమ్, దాని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ట్యాక్స్ పీరియడ్. ట్యాక్స్ పీరియడ్ వచ్చేసి మీకు కావాల్సిన ట్యాక్స్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా పే రేంజ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎందుకంటే మంత్లీ అనేది ఎంప్లాయీస్కి సంబంధించింది కాబట్టి వాటి యొక్క నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే మీ పర్టికులర్ ఆర్గనైజేషన్లో 15,000 కంటే బిలో ఎంతమంది ఉన్నారు, 15,000 to 20,000 ఎంతమంది ఉన్నారు, అబౌవ్ 20,000 ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంటర్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది ట్యాక్స్ అమౌంట్. చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ ట్యాక్స్ మంత్లీ రిటర్న్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అసలు సబ్మిట్ అయిందా లేదా, ఎందుకంటే కొన్నిసార్లు ఈ వెబ్సైట్ ఏంటంటే క్లోజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే రిపోర్ట్స్, రిటర్న్ రిపోర్ట్స్. ఇక్కడ మీకు చూస్తే మళ్ళీ మీకు లిస్ట్ ఆఫ్ రిపోర్ట్స్ మొత్తం కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు వెళ్ళి మీకు సంబంధించిన మంత్, మీరు ఫైల్ చేసిన మంత్ ఉందా లేదా సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ 5 అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీరు కరెక్ట్గా ఫైల్ చేశారా లేదా అనేది. దీని తర్వాత ఇప్పుడు మనం అసలు పేమెంట్ ఎలా చేయాలి? ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్కి వచ్చేసరికి రిటర్న్ సపరేటు, పేమెంట్ సపరేటు. మనం ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. మీరు మళ్ళీ గో బ్యాక్ టు దిస్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ పీటాక్స్ లాగిన్ కిందనే ఈ పేమెంట్ ఆల్ యాక్ట్స్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు పేమెంట్కి సంబంధించిన డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ టైప్ ఆఫ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇక్కడ మీరు మళ్ళీ పీటీని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ కంపెనీ నేమ్ అనేది, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ పర్పస్.
సో, ఇప్పుడు ఇక్కడ మీరు రిటర్న్ టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మంత్లీ ఆర్ ఇయర్లీ టాక్స్ పే చేస్తున్నాం కాబట్టి రిటర్న్ టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ కొన్ని అసెస్మెంట్ త్రూ వాళ్ళు ఇచ్చిన డిమాండ్ పే చేయాలనుకుంటే మీరు దానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. దీని తర్వాత మంత్లీయా, ఇయర్లీయా అని అడుగుతుంది. సో, ఇయర్లీ, మంత్లీ సెలెక్ట్ చేసుకొని ఏ పర్టిక్యులర్ మంత్ అయితే ఆ మంత్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఇక్కడ ఇచ్చేసి అమౌంట్ ఎంట్రీ చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందాక రిటర్న్ ఫైల్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది కదా! ఆ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మీకు కావాల్సిన కమెంట్ రాసుకొని సబ్మిట్ చేసేస్తే మీకు పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే చలానా లేకపోతే ఈ చలానా, డీడీయా అనేది వస్తుంది ఆప్షన్. దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకోండి. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే పేమెంట్ అయిన తర్వాత రిసీట్ జనరేట్ అవ్వదన్నమాట. దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ప్రొఫెషనల్ టాక్స్ పేమెంట్ అనమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికెళ్తే మళ్ళీ ఈ డాష్‌బోర్డ్‌కెళ్తే ఇక్కడ మీకు ఈ రిసిప్ట్స్ ఆల్ యాక్ట్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే యాక్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్‌లో మీకు ఒక ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్ అనేది కనిపిస్తుందనమాట. ఒక కోడ్ కనిపిస్తుంది. సో, ఆ కోడ్‌ని తెచ్చి మీరు ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ ఈ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ రిసిప్ట్ కూడా మీకు పేమెంట్ చేసిన వెంటనే జనరేట్ అవ్వదు. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, నా సజెషన్ ఏందంటే మేబీ మీరు 1 డే తర్వాత గానీ, 2 డే తర్వాత గానీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే మీరు ఈ రిసిప్ట్ జనరేట్ చేసుకొని మీ ఆఫ్‌లైన్ ఫోల్డర్‌లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ మనకి రిసిప్ట్స్ అనేవి ఎక్కడ దొరకవు. ఎందుకంటే పీటీ వెబ్‌సైట్‌లోనూ దొరకవు. ఇక్కడ కూడా సరే మనం డైరెక్ట్‌గా ఎక్కడైనా సెర్చ్ చేసి తీసుకోవాలన్నా దొరకవనమాట. ఎందుకంటే పీటీ అసెస్మెంట్స్ టైంలో ఆ రిసిప్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఖచ్చితంగా మీరు ఒక 2 డేస్ తర్వాత రిసిప్ట్ జనరేట్ అవ్వకపోతే ఇక్కడ మీరు రిసిప్ట్ జనరేట్ చేసుకొని మీరు మీ ఆఫ్‌లైన్ ఫోల్డర్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.